ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం కదా గురుగారు. పునర్వసు నక్షత్రం గురించి ఒకసారి దాని యొక్క ప్రత్యేకత, లాభాలు, నష్టాలు ఒకసారి వివరించండి. పునర్వసు నక్షత్రానికి జన్మతారులుగా పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాలు వస్తాయి. ఈ నక్షత్రంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకు డౌట్లు ఎక్కువ వస్తుంటాయి. ఓకే. శ్రీరామచంద్రుడు 12,000 అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాల నివృత్తే వశిష్ఠులు వారు చేశారు. అదే వశిష్ఠ గీత అయింది. భగవద్గీతలకు వశిష్ఠ గీత ఉంది. ఆ వశిష్ఠ గీతలో ఉన్నటువంటిదే శ్రీరాముడి యొక్క సందేహ నివృత్తి. అంటే వీళ్ళు డౌట్లు ఎక్కువ వస్తుంటాయి. డౌట్ క్లారిఫై చేసుకుందే ముందు ఏ పని చేయలేరు. డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. అదేవిధంగా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు మంచి నక్షత్రం, చాలా మంచి నక్షత్రం. ఇది చెరుకు గడ, ఓకే, షుగర్ కేన్ జ్యూసు ఇది ఇక్కడ తెలియజేస్తుంది. ఈ నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు ఈ నక్షత్రానికి సంబంధించిన శ్రీరామారాధన చేయొచ్చు. ఇప్పుడు ఈ నక్షత్రం వాళ్ళ గురించి ఇది చెప్పాను. మరి ఇప్పుడు మిగిలిన నక్షత్రాలకు ఈ విధంగా వివరించలేదు. సరే, ఇప్పుడు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలకు తక్కిన నక్షత్రాలు ఎలా ఉండేది చూద్దాం. ఇప్పుడు పునర్వసు నక్షత్రానికి సంపత్తారగా వచ్చేకాడికి పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ 3 నక్షత్రాలు వస్తాయి. పుష్యమి నక్షత్రం అంటే సిద్ధ గురు మండలము, శంబల నగరం అంటారు కదా. శంబల నగరంలో ఎవరు ఉంటారు? ఈ ప్రపంచాన్ని శాసించి, ఈ ప్రపంచాన్ని నడిపించి, ఈ ప్రపంచాన్ని కాపాడేటువంటి సిద్ధ గురువులు శంబలలో ఉన్నారు. శంబల నగరం అంత ఈజీగా ఎవరు వెళ్ళరాలేరు. అదొక మాయా ప్రదేశం అంటారు. సంపూర్ణమైనటువంటి దైవశక్తి ఉన్న వాళ్ళకే కనిపిస్తుంది అంటారు. ఆ శంబల నగరం పుష్యమి నక్షత్రం ఉందని చెప్తారు. పుష్యమి నక్షత్రం చాలా శ్రేష్టమైనది. ఒక వివాహం తప్ప మిగతా అన్ని శుభకార్యాలు చేయొచ్చు. 64 కళల్లో వివాహం అనేది మాత్రం చేయకూడదు. కాబట్టి ఈ పునర్వసు పుష్యమి, పునర్తో స్టార్ట్ అవుతుంది పునర్వసు. నెక్స్ట్ నక్షత్రం పుష్యమి. పునర్పు అంటే మళ్ళీ మళ్ళీ అని అర్థం. కాబట్టి పునర్వసు నక్షత్రంలో పుష్యమి నక్షత్రంలో వివాహాలు చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? మళ్ళీ అంటే ఇంకో పెండ్లు అవుతుంది. రెండో వివాహానికి మూడో వివాహం దారితీస్తుంది అనే దానికి. వివాహం తప్ప మిగతా అన్ని చేయొచ్చు. ఈ పునర్వసు 4వ పాదము, పుష్యమి 1వ పాదం సమయంలో కానీ చేస్తే ఇంకంతే, ఆ 2 సందులం వచ్చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవి అన్నిటికీ శుభగ్రహ నక్షత్రాలే, వివాహానికి పనికిరాదు. తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఉన్నప్పుడు వీళ్ళు ఆర్థికపరమైనటువంటి విషయాలు చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్రంలో అందుకే యోగ సాధనలు, మంత్ర సాధనలు, ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే మూలికలు సేకరించడము, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం వచ్చిందంటే పుష్యార్క యోగం అంటారు, పుష్యార్క అమావాస్య అంటారు. ఆ రోజు మూలికల్లో విశేషమైన శక్తి ఉంటుంది. ఆ రోజు ఎక్కువ తీసుకుంటారు. ఆ మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. మాంత్రికులు రీఛార్జ్ అవుతారు. మంత్రతంత్రాలను కూడా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు అది చాలా పెద్ద సబ్జెక్టు, మనం లైట్గా పరిచయం చేస్తున్నాము. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం అనేది చాలా చాలా శక్తివంతం, చాలా దైవశక్తి కలిగిన నక్షత్రం. కాబట్టి ఈ పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఇప్పుడు అనురాధ అంటే మనం హాస్పిటల్ అని చెప్పాము, మన ఇంట్లో బాత్రూమ్ అని చెప్పాము. అదేవిధంగా మనకు ఉత్తరాభద్ర నక్షత్రం అంటే గోశాల, గోవులు అని చెప్పాము, గోసం అని చెప్పాము. కామధేనువు పుట్టింది ఆ నక్షత్రం. కాబట్టి ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఇప్పుడు నేను చెప్పిన ఆరాధన వీళ్ళు చేసుకోవచ్చు. బాగా కలిసి వస్తుంది. చక్కగా ఆవును మేపుకోవచ్చు, పెంచుకోవచ్చు, దాని ఆశీర్వాదం తీసుకొని దానికి కర్పూర తెచ్చి వెళ్ళచ్చు. చక్కగా వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ అనురాధ నక్షత్రం అది సంపత్తారైంది. హాస్పిటల్ పోయి నమస్కారాలు చేసుకోలేరు కదా, ప్రదర్శన చేయలేరు కదా. బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి వీళ్ళు. వీళ్ళకి సంపత్తారు కదా, వీళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉంటే వీళ్ళకి డబ్బులు అంత బాగుంటుంది. ఉండాలి. ఎవరికైనా ఆ బాత్రూమ్ శుభ్రంగానే ఉండాలి. వీళ్ళకి మాత్రమే కాదు కదా. బాత్రూమ్ గలీజ్గా పెట్టుకున్నాను మన. బాత్రూమ్ అంటే అనురాధ నక్షత్రం. బాత్రూమ్ అంటే అది పూజ రూమ్ కన్నా ఇంపార్టెంట్. అది అందరూ శుభ్రమయ్యే ప్రదేశం. మరి అది శుభ్రంగా లేకపోతే ఎట్లా? మరీ ముఖ్యంగా వీళ్ళ సంపత్తారకు వచ్చింది. కాబట్టి నేను కొంతమంది చెప్తాను, బాత్రూంలో 2 వారాలకు ఒకసారి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి అని చెప్తాను. నైట్ పడుకునేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి బాత్రూమ్ మధ్యలో పెట్టి కొద్దిగా కుంకుమ చెల్లి తెల్లవారు తెలిసి మనం డస్ట్బిన్లో వేసామని చెప్తాను. నైవేద్యం. ఆయుధాల పూజ చేసేటప్పుడు స్క్రూ డ్రైవరు, కత్తిరి కూడా బొరుగులు వేసి బొట్లు పెడతారు. ఆయుధ పూజ. మరి ఇది ఒక రూము. మన అతిథులు వచ్చినా బాత్రూమ్ లేకపోతే ఎంత ఇబ్బంది. అసలు బాత్రూమ్ లేకపోతే నేను చిన్నప్పుడు బాత్రూమ్ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ ఉండేవి కావు, బయటే ఉండేవి. బాత్రూమ్ ఉన్న ప్రాధాన్యత ఇంట్లో దానికి లేదనే విధంగా చెప్పచ్చు. కాబట్టి మా ఇంట్లో మొత్తం అటాచ్డ్ బాత్రూమ్ 3-4 ఉన్నాయంటే ఇల్లు బాగా లగ్జరీగా ఉన్నట్టు. కాబట్టి వీళ్ళకి అది కలిసి వచ్చిన నక్షత్రం కాబట్టి శుభ్రతగా పెట్టుకోవడం సంపత్కరం అవుతుంది. గోసేవ బాగా కలిసి వస్తుంది. తర్వాత 3వ నక్షత్రం వీళ్ళకు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, విపత్తార.
ఆశ్లేష అంటే ఏమి, నేను తిరుమల అని చెప్పాను. ఆశ్లేష అంటే ఆదిశేషుడు, సచేత ఆదిశేషుడి నక్షత్రమే ఆశ్లేష. కాబట్టి శేషుబాబు, ఆదిశేషు, శేషాచలం లాంటి పేర్ల వాళ్ళతో వీళ్ళు కొంచెం దూరంగా ఉండడం మంచిది. నాగరాజు, నాగవేణి, నాగలక్ష్మి, నాగయ్య, నాగరెడ్డి ఇట్లాంటి పేర్లు ఉన్న వాళ్ళతో కూడా న్యూట్రల్గా, సర్పాల పేర్లతో ఉన్న వాళ్ళతో కొంచెం న్యూట్రల్గా ఉండాలి. గొడవ పడమని చెప్పడం లేదు. ఏమంటే ఏమంతే అని ఉండాలి. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ అంటే పెద్దది, అంటే వీళ్ళకన్నా పెద్దవాళ్ళతో వీళ్ళు మరి అంటే ఉండటం బెటరు. ఆ నక్షత్రం వీళ్ళకి విపత్తార, అంటే అన్న అక్క. అదేవిధంగా వీళ్ళకి ఇది రేవతి నక్షత్రం, విపత్తార, అంటే నీటి ప్రవాహాల దగ్గర ఎక్కువ వెళ్ళకూడదు. సెల్ఫీలు తీసుకుని నీళ్ళలో కొట్టుకోమని ఎంతమంది ఉన్నారు. ఈ మధ్య కూడా మాకు తిరుపతి దగ్గర నేను ఇక్కడ ఉన్న న్యూస్ వచ్చింది, 6 మంది పిల్లలు నీళ్ళలో ఈత కొట్టడానికి వెళ్ళి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి చిన్న పిల్లలు చనిపోయారు. నీటి ప్రవాహాల కాడికి వెళ్ళకూడదు. రేవతి నక్షత్రం వ్యతిరేకం వాళ్ళు బీచ్లకు వెళ్ళకూడదు. అది ఒక ఏదో సుడిగుండాలు వచ్చి లాగేస్తాయి. వ్యతిరేకం ఉన్న వల్లనే ఆ నక్షత్రం నుంచి వెళ్ళాలంటే ఇంకంతే. కాబట్టి వీళ్ళకు వర్షంలో తడవడం అంత మంచిది కాదు, వెంటనే జలుబులు జ్వరాలు వస్తాయన్నమాట. కాబట్టి ఈ కారకత్వాలని మనము అలర్ట్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. కలిసి రానివి కాబట్టి ఇది కూడా మనం చెప్పాలి కాబట్టి తెలుసుకుంటారు. తర్వాత వీళ్ళకి నెక్స్ట్ నక్షత్రము, ఎన్నో నక్షత్రము, 4వది క్షేమతార. అశ్విని, మక, మూల, లేదు మక, మూల, అశ్విని. ఈ నక్షత్రం క్షేమతార. క్షేమం అంటే మీ ఇప్పుడు వీళ్ళకైతే నవ్వాతాతలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకన్నా వాళ్ళు బాగా ఉపయోగపడతారు. వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళకి ఏ లోటు ఉండదు. వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులంతా వీళ్ళకే ఇస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏదైనా డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు వీళ్ళ చదువులకే ఖర్చు పెడతారు. వాళ్ళకైతే నాస్తుంటే మనోడి పేరుతో రాస్తారు. వీళ్ళు చనిపోయిన తర్వాత నా మనోడే తలకూర పెట్టాలంటారు. ఇన్ని వాళ్ళకి చేసి వెళ్ళిపోతారు. మక నక్షత్రం అంటే పితృ నక్షత్రం కాబట్టి అవ్వాతాతలు కూడా ఒకవేళ వీళ్ళు చిన్నప్పుడే చనిపోతే కూడా నా మనవడికి అని చెప్పి నలుగురికి గట్టిగా చెప్పేసి చనిపోతారు. ఆ పితృ అనుగ్రహం ఉందని అర్థం. తాత ముత్తాతలు ఆస్తి అనుభవిస్తారని అర్థం. వీళ్ళు కూడా వాళ్ళని ఆరాధించడం మంచిది. నేను ఈరోజు ఇంత బాగున్నానంటే మా తాత చనిపోతే నా కోసం పెట్టేసిపోయాడు, మా నాన్న ఏం చేయలేదు అంటూ ఉంటారు. అలా కలిసి వస్తుంది. క్షేమతార కాబట్టి కాపాడుతుంది. మూలా నక్షత్రం కాబట్టి క్షేమతార కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేయొచ్చు, జామకాయలు ఎక్కువ తినచ్చు. మూలా నక్షత్రానికి విఘ్నేశ్వరుడు కూడా చెప్తారు, చాలా మంచి నక్షత్రం. సరస్వతి దేవి కూడా ప్రభావం ఉందని చెప్తారు. కాబట్టి అటువంటి ఆరాధనలు చేయొచ్చు. ఇక అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం అంటే మొట్టమొదటి నక్షత్రం. వీళ్ళు ఒక జంట గుర్రాలు ఇలా సంతోషంతో కాళ్ళు పైకి ఎత్తుకుంటాయి కదా, గోల్డ్ కలర్లో ఉంటాయి, అవి తెచ్చి పెట్టుకోవచ్చు. అశ్విని నక్షత్రం చిహ్నం. అశ్విని దేవతను ఆరాధించవచ్చు. హార్స్ కోర్స్ కాడికి ఎక్కువ వీళ్ళు తిరిగేసి వస్తూ ఉండొచ్చు. యూట్యూబ్లో కూడా గుర్ర పందాలను ఎక్కువ చూడొచ్చు. హార్స్ షూ కూడా తెచ్చి వీళ్ళు బయట పెట్టుకోవచ్చు. అశ్విని నక్షత్రం కాబట్టి హయగ్రీవ ఆరాధన చేయొచ్చు. హయగ్రీవుడు విద్యార్థులకు హయగ్రీవ మంత్రం చెప్పి విద్యాభ్యాసం చేపిస్తారు. వీళ్ళకి చక్కగా ఉంటుంది. కాబట్టి ఇంకా 5వ తార వీళ్ళకు పుబ్బ, పూర్వాషాఢ, భరణి. ఇది ప్రత్యేక తార. ఈ నక్షత్రంలో వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి అయ్యే వరకు నోట్లో 4 అమ్మాయినా వీళ్ళని పెళ్లి చేసుకున్నాక గయ్యాలు అయిపోతుంది. అసలు ఏం మాట్లాడాలన్నా మాట్లాడేది కాదు. పెళ్లి చేసుకున్నాక పెద్ద గయ్యాలైంది, మాట వస్తే మొగుడు మీదకి రంపుకి వెళ్ళిపోతుంది అంటుంటారు. ప్రత్యేక తార కోపం ఆరెంజ్లో వచ్చేస్తుంది. ప్రత్యేక తారకు సంబంధించినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోకూడదు. శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు చేయకూడదు. పింక్ బేబీ రోసు, డిజిటల్గా ఉన్నటువంటి వైటు, అలసందల కూర, ఇవన్నీ పెద్దగా తీసుకోకూడదు. ఎక్కువ స్టార్ హోటల్కి వెళ్ళడము, హై బ్రాండెడ్ మొబైల్స్, హై బ్రాండెడ్ డ్రెస్సులు. శుక్రుడు అంటే హై బ్రాండ్, లగ్జరీ. ఒక 1000 రూపాయల భోజనం చేయడము, ఇవంతకు సెట్ కావు వీళ్ళకు. డిస్టర్బ్ అయిపోతారు. నార్మల్ బ్రాండ్ వాడుకోవాలి. బ్రాండింగ్ హై రేంజ్లో ఉందంటే శుక్రుడి కారణం. యాపిల్, బ్లాక్బెర్రీ ఇట్లాంటివన్నీ. కాబట్టి వీళ్ళకు ఆ గ్రహాలు, ఆ నక్షత్రాలు వీళ్ళకి సెట్ అవ్వు. ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ, వివాహం కానీ, ఇంకా బంధుత్వం కానీ, వ్యాపారాలు కానీ, కస్టమర్స్గా ఉంటే కూడా వీళ్ళకి పెద్ద స్థలకాయ నొప్పి. వాళ్ళు ఏదైనా అప్పు తీసుకుంటే ఏమైనా ఎవరు వీళ్ళకి ఏ విధంగా వీళ్ళు తగిలినా ఇబ్బంది అవుతుంది ఈ ఫ్యూచర్లోనే. ఒకవేళ కూతురు పుట్టితే కూడా కలిసి రాదు, కొడుకు పుట్టినా కలిసి రాదు. ప్రత్యేక తారలో పుట్టిపోతారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, నాకు మా పెద్ద అబ్బాయికి సెట్ అవ్వదు, నాకు మా అమ్మాయి సెట్ అవ్వదు, అమ్మాయికి పెళ్ళైనాక నేను బాగున్నాను, ఇంక నా బాధ్యత భరిస్తున్నాను, ఇట్లుంటుంది. ఆలోచించుకుని అన్వయించుకుంటే వ్యతిరేక నక్షత్రాలు ఆ కారకత్వాలన్నింటిలో వ్యతిరేకం ఉంటుంది. ఇక 6వ నక్షత్రము కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. ఈ కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ సాధన తారలు.
సాధన తరన్నప్పుడు వీళ్ళు ఏ పనులను చేసుకోవచ్చు. ఆదివారం కలిసి వస్తుంది. గోధుమల ఆహారం ఎక్కువ తినొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేదా అటువంటి వాళ్ళతో పనులు కావడము, రాజకీయ నాయకులతో రాజకీయ నాయకులకు వీళ్ళు సలహాదారులుగా ఉండొచ్చు. లేదా వాళ్ళు వీళ్ళకి బాగా ఉపయోగపడతారు. వీళ్ళు వెళ్ళిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు వీళ్ళకు బాగా ఉపయోగపడతారు. సూర్య నమస్కారాలు చేయొచ్చు. సూర్య నమస్కారాలు చేయడం అంటే సూర్యగ్రహానికి సంబంధించింది కాబట్టి. సూర్యుడు ఉదయించేటప్పుడు ఉన్నటువంటి రంగు కరెక్ట్గా ఆరెంజ్ పండు ఏ రంగు ఉంటుంది ఆ రంగు ఉంటుంది. ఆరెంజ్ ఫ్రూట్స్ బాగా తీసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకు తండ్రికి సంబంధించినటువంటి అనుగ్రహం బాగుంటుంది. తండ్రి రోల్ మోడల్గా కూడా ఉంటాడు వీళ్ళకు. కాబట్టి ఈ నక్షత్రాలకు సంబంధించిన అమ్మాయిని కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల అంటే ఈ నక్షత్రం తండ్రికి సంబంధించి వాళ్ళ తండ్రి ఎంత బాధ్యత ఉంటుందో అంత బాధ్యత అమ్మాయి ఉంటుంది. ఆ నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే ఆ క్యారెక్టర్ అట్లే వచ్చేస్తుంది కదా. భార్య అయినా కానీ ఒక బాధ్యతయుతమైనటువంటి ఒక వ్యక్తిలాగా ప్రవర్తిస్తుంది. ఏదైనా తండ్రి దండిస్తాడు, తప్పు చేసి దండిస్తుంది. మళ్ళీ తండ్రి దండించినా మళ్ళీ పిలిచి ఏం కావాలో తీయిస్తాడు. సేమ్ అలాగే చూస్తుంది. కాబట్టి 7వ నక్షత్రము హస్త, శ్రవణం, ధనిష్ట. ఈ నక్షత్రాలు వ్యతిరేక నక్షత్రాలు. అంటే మాతృ సంబంధమైనటువంటి నక్షత్రం ఇది. చంద్రుడు సంబంధించింది. చంద్రకారకత్వాలు కలిసి రావు వీళ్ళకు. చంద్రకారకత్వం అంటే ఇప్పుడు ఫుడ్ ఎక్కువ పాయిజన్ ఏదైనా అవకాశం ఉంటుంది. చూసి తినాలి వీళ్ళు. ఒక్కో చోట పోతే కొన్ని ఇప్పుడు టూర్ వెళ్ళేటప్పుడు తమిళనాడు అంటే తమిళనాడు ఫుడ్లు వీళ్ళు సెట్ కావు. నాకు మన ఏరియా ఫుడ్ తప్పితే ఆడ సెట్ కాలేదు. అక్కడ వాళ్ళ వంటలు, వాళ్ళ తిరగమాతలు వాళ్ళు నాకు సెట్ కాలేదు అంటారు. అంటే ఫుడ్ అన్ని ప్రాంతాలతో వీళ్ళకి సెట్ కాదు. కాబట్టి వీళ్ళు చంద్రప్రకాష్, చంద్రబాబు, సోమశేఖరు ఇట్లా చంద్రుడి పేర్లతో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఇప్పుడు చంద్రముఖి, చంద్రకళ ఇట్లా ఉన్న పేర్లు ఉన్న అమ్మాయితో కూడా వివాహం చేసుకోకూడదు. అంటే ఈ చంద్రగ్రహ నక్షత్రం వ్యతిరేకం కాబట్టి. ఇప్పుడు ఇది ఏడో నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం ఏ ప్రారంభం చేయకూడదు. వీళ్ళు కానీ హోటల్ ఫీల్డ్, ట్రావెల్ ఫీల్డ్ పెడితే క్లోజ్. ఆ హోటల్ వరకు నమ్మేయాలి, ఈ వెహికల్స్ వరకు నమ్మేయాలి. కలిసి రాదు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే హోటల్ పెడితే పనోళ్ళు కలిసి రారు, లేబర్స్. ట్రావెల్స్ పెడితే డ్రైవర్లు కలిసి రారు. ఇంకేం చేసుకున్నవి మనం తోలే, మనం వండి మనం ఏం చేయలేం. కాబట్టి అదేదో ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ చంద్ర సంబంధమైనటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వీళ్ళకి మంచిది. తర్వాత మిత్రతారగా చిత్త, ధనిష్ట, మృగశిర ఈ 3 నక్షత్రాలు వస్తాయి. ఈ చిత్త, ధనిష్ట, మృగశిర అంటే చిత్తా నక్షత్రంలో చిత్రగుప్తుడు, కంచి కామాక్షి అమ్మవారు చెప్తారు. కాబట్టి కంచి కామాక్షి అమ్మవారికి చిత్తా నక్షత్రం రోజు వెళ్ళి అమ్మవారి ఎదురుగానే ఇచ్చిన కుంకుమ అమ్మవారు చూస్తుండే పెట్టుకోవడం మంచిది. ఆమె ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాల గురించి ఒక దండకం చెప్తారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాల. ఫస్ట్ చెప్పేది కంచి కామాక్షి. అంటే కామము అంటే కోరిక, ఏ కోరికనే తీర్చేటువంటి దృష్టితో అమ్మవారు కూర్చోండి అర్థం. అమ్మవారు ఎవరన్నా కాలు ఇలా వేసుకు ఇలా కూర్చుంటారు, లేదంటే ఈ కాలు ఇలా వేసుకుంటారు కదా. అక్కడ అమ్మవారు 2 పద్మాసనం కూర్చోంది కంచి కామాక్షి అమ్మవారు. అమ్మవారు చక్కగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆమె చూస్తుండగానే కుంకుమ పెట్టుకోవాలి. ఇస్తారు, దూరంగా పోయి పెట్టుకోకూడదు. ఆమె చూపు మన పైన పడుతుందని అర్థం. స్థితిగతులు మారిపోతాయి. కాబట్టి ఈ నక్షత్రం చిత్తా నక్షత్రం వీళ్ళకి అనుకూలం. చిత్రగుప్తుడు కూడా ఆ నక్షత్రం పుట్టాడు. ఆ చిత్రగుప్తుడు కూడా కంచిలోనే ఉంది. అక్కడికి వెళ్ళి మన జాతకం ఇస్తే సోమవారం ముందు పెట్టి అర్చన చేసి ఇస్తారు. మన జాతకం దోషాలు ఆయన కొట్టేస్తాడు. మన దగ్గర రికమెండేషన్కి వచ్చాడు ఇతనని. చిత్రగుప్తుడు అంటే ఆడిటర్. తలరాతను పెన్ను ఆయుధంగా కలిగిన దేవత. బ్రహ్మదేవుడు తలరాత రాస్తే ఆ పాపుణ్ణి ఈయన మొత్తం ఫైనల్ లెక్కలేస్తాడు. కాబట్టి ఆయన దగ్గర మనం పోయి సరెండర్ అవ్వడం వల్ల ఆయన మన యొక్క వినయ విధేతలు చూసి కొడేస్తాడు. కాబట్టి చిత్తా నక్షత్రం వల్ల చిత్రగుప్తురాలకి కంచి అమ్మవారికి వెళ్ళడం మంచిది. కాబట్టి వీళ్ళకు అనుకూల నక్షత్రం ఇది మిత్రతార అవుతుంది. కాబట్టి ఈ నక్షత్రాలు ఎరుపు రంగును సూచిస్తాయి. ఎరుపు రంగు ఉన్న కూరగాయలు, పండ్లు తినచ్చు. ఎరుపు రంగులో ఉన్నటువంటి ఇతర కారకత్వాలు తీసుకోవచ్చు. కందుల పంట వేయచ్చు. కందులు ఎరుపుగానే ఉంటాయి. కందిపప్పు కూడా కుజుడు సంబంధించిన ధాన్యమే. మృగశిర నక్షత్రం కాబట్టి విఘ్నేశ్వరాలను చేయొచ్చు. మృగశిర నక్షత్రం అంటే చాలా చాలా గొప్పది. కాబట్టి వీళ్ళు డైరీ ఫార్మ్స్, అదేవిధంగా మనకు గోట్ ఫార్మ్స్. మృగం అంటే ఇవే కదా, జంతువులు పెట్టి వాటి ద్వారా సంపాదిస్తారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, వాటి ఫార్మ్స్, వాటికి సంబంధించినటువంటి డాక్టర్ కావడము, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. కాబట్టి ఈ నక్షత్రం యొక్క కారకత్వాలను బాగా వంట పట్టించుకొని ఆరాధించుకోవచ్చు. ఈ నక్షత్రం అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు.
9వ నక్షత్రం స్వాతి శతభిషం ఆరుద్ర లేదా ఆరుద్ర స్వాతి శతభిషం ఎట్టైనా ఓకే. స్వాతి నక్షత్రం అంటే ఈ నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం, చాలా బలమైన నక్షత్రం, శక్తివంతమైన నక్షత్రం. ఈ నక్షత్రం నరసింహస్వామి ఉద్భవించడం చెప్తారు. ఈ నక్షత్రంలోనే స్వాతి ముత్యాలు తయారవుతాయి. చాలా పవిత్రమైన నక్షత్రం, ఏ దోషము లేదు ఈ నక్షత్రంలో. ఈ నక్షత్రము తేనె కాఫీ సూచిస్తుంది. అప్పుడు వీళ్ళు కాఫీ పంటలు వేయచ్చు, లేదు కాఫీ షాప్ పెట్టుకోవచ్చు. తేనెకు సంబంధించినటువంటి ఉంటాయి ఫుడ్, తేనెతో వేసిన కాఫీ ఉంటుంది, హనీ టీ ఏదో ఉంటుంది, హనీ లెమన్ టీ. అదేవిధంగా తేనెతో చేసినటువంటి స్నాక్స్ ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా ఫేవరెట్గా తీసుకోవచ్చు. అదే స్వాతి నక్షత్రం రోజు స్వాతి నక్షత్రం అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇంకా అసలు తిరిగేలేదు. స్వాతి నక్షత్రంలో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుని గొప్ప వాళ్ళైన వాళ్ళు నేను చాలామంది చూశాను. అది వాళ్ళకి ఎందుకో విపరీతం కలిసి వస్తుంది. కానీ ఆ నక్షత్రం అనుకూలంగా ఉండాలి, అనుకూలంగా ఉండి వివాహం చేసుకుంటే. రాహు నక్షత్రము చాలా సంపూర్ణ నక్షత్రము, తులారాశిలో 4 పాదాలతో ఉంది. శతభిష నక్షత్రం 100 నక్షత్రాల సమూహం. శతభిష నక్షత్రము యొక్క వివరాలని మనం గూగుల్లో కొడితే అసలు ఏ నక్షత్రం లేనంత రిజల్ట్ ఉంది. మల్టీ డైమెన్షన్స్లో ఉంటుంది ఆ నక్షత్రం. 100 నక్షత్రాల సమూహం. శతభిషము అంటే 100 నక్షత్రాలు. ఆ నక్షత్రము యొక్క శక్తి అపారము. ఖగోళం, గెలాక్సీ ఎంత శక్తి ఉంటుంది. కాబట్టి నక్షత్ర పూజ చేయొచ్చు వీళ్ళు. బ్లాక్ గ్రేప్స్ తీసుకోవచ్చు. పార్కులు అంటే శతభిష నక్షత్రం, మల్టీ కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ బొకే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ శతభిష నక్షత్రం. కాబట్టి శతభిష నక్షత్రం కూడా జంతువు గుర్రం వస్తుంది. హార్సెస్ కూడా వీళ్ళు ఫాలో అవ్వచ్చు. హార్స్ బొమ్మలు అన్నీ కూడా ఫాలో కావచ్చు. ఇది వీళ్ళకు పరమమిత్ర తారగా వస్తుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు వీళ్ళ నక్షత్రానికి సంబంధించి అనుకూల ప్రతికూల నక్షత్రాల యొక్క ఫలితాలు క్లుప్తంగా వీళ్ళు దీన్ని ఫాలో కావచ్చు.